బాటలో నడవటానికి మీరు ఈ యొక్క సన్నిధికి మీరు రాగలిగారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మీకు తెలుసు, యేసు ప్రభువు ఆయనకి 12 మంది శిష్యులు ఉండేవారు మీలాగే. ఇక్కడ కూడా దాదాపుగా ఒక 10 మంది వరకు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో కూడా ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, అందరూ అక్షర జ్ఞానం తెలియనటువంటి వాళ్ళే. కానీ వాళ్ళందరూ కూడా యేసు ప్రభుకి శిష్యులుగా ఉన్న సంగతి మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది కూడా ఏం వృత్తి చేసేవారంటే, ఎక్కువ మంది జాలరులుగా ఉన్నారు, చేపలు పట్టేటువంటి వాళ్ళు. చేపలు పట్టేవాడికి పెద్ద చదువు అవసరం లేదు కదా వాస్తవానికి అయితే. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నిక చేసుకుని వారి ద్వారా ఆయన ఈ సర్వలోకానికి సర్వ సృష్టికి, అందుకని మనం మార్కు అనేటువంటి ఒక సువార్తీకుడు ఉన్నాడు. ఆయన మార్కు సువార్త అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మనకు తెలుసా? మనం తెలుసుకోవాలా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 2 భాగాలు చేశారు. ఒక భాగం పేరు పాత నిబంధన, ఇంకో భాగం పేరు క్రొత్త నిబంధన. 2 నిబంధనలు కలిపి పరిశుద్ధ గ్రంథం అన్నారు. రెండింటిని కలిపి పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో మళ్ళీ ఏం చేశారు, ఒక్కొక్క దైవజనుడి చేత, దేవుని చేత ప్రేరేపింపబడి దైవావేశము చేత వారు దేవుని యొక్క సత్య సువార్తను వారి అనుభవాల ద్వారా పుస్తకాలుగా రాశారు. ఆ పుస్తకాలు మొత్తం కలిపితే ఇందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే గుర్తుపెట్టుకోవాలా, 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 66 పుస్తకాలు కలిపితే ఒక బైబిల్. 39 పుస్తకాలు కలిపితే ఫస్ట్ ఉన్నటువంటి పాత నిబంధన. 27 పుస్తకాలు కలిపితే ఆ తర్వాత యేసు ప్రభు జననం దగ్గర నుంచి ప్రారంభమయ్యేటువంటి క్రొత్త నిబంధన. ఈ రెండింటిని కలిపితే పరిశుద్ధ గ్రంథం. మీరు హైందవ సాంప్రదాయంలో నుండి కొందరు వచ్చి ఉండొచ్చు. మీలో పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడేటువంటిది ఇదొకటే, మిగతా అన్నిటి కూడా ఉత్తి గ్రంథాలే. పరిశుద్ధమైనటువంటి గ్రంథం బైబిల్ ఒకటే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశం పేరు ఏమిటి? భారతదేశం. అంటే ఎవరు ఉంటారు ఇక్కడ? అందరూ భారతీయులే. అందులో హైందవ సోదరులే ఎక్కువ మంది ఈ దేశంలో ఉన్నారు, తప్పేం లేదు. నిజ దేవుని తెలుసుకోక ముందు ఉన్నటువంటి స్థితి, నిజ దేవుని తెలుసుకున్న తర్వాత మనం ఉండవలసిన స్థితి ఏమిటో ముందుగా మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎంత మర్యాదగా, క్రమంగా, జాగ్రత్తగా ఎలా ఉండాలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, బయట లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాము, దేవాలయానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా, దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుని ఆ క్రమము, ఆ పద్ధతి, ఆ మర్యాదను కనుక మన జీవితాల్లోకి మనం తెచ్చుకోగలిగితే దేవుడు ఒకటికి ఒకటి నెమ్మదిగా అన్నీ కూడా మనకి ఆయనే తన యొక్క భక్తుల చేత మనకి నేర్పించగలుగుతాం. ఇందులో యోహాను సువార్త అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఇందులో 4వ సువార్తలు 4, ఆ 4లో ఒక సువార్త ఉంది. అందులో ఒక మాట రాయబడి ఉంది. మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే, అంటే మీరు వెంటనే తీయలేకపోవచ్చు కనుక నేనే తీసి ఒకసారి మీకు చదివి, ఆ మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోతారు. ఏమని ఉన్నది ఇక్కడ మనం గ్రహించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. మనందరికీ తెలుగు బాగా వచ్చు కనుక ఈ మాటను మనం తెలుసుకోగలుగుతాం. ఆది యందు వాక్యం ఉండెను. ఆది అంటే ఏమిటి? మొదలు, స్టార్ట్, అంతే కదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉందండి? తర్వాత మాట ఎంత ప్రాముఖ్యమైన మాట చూడండి. ఇది వాక్యము దేవుడై ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎవరై ఉన్నాడంటే, ఇప్పుడు మన దగ్గర ఏమున్నది? మీ చేతుల్లో ఏమున్నది చెప్పండి. బైబిల్ అని అంటే ఏమిటిది? వాక్యమేనా? ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడు? చూసారా? దేవుడిని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మనం. దేవుడే మన దగ్గరికి వచ్చేసారు. ఎందుకు దేవుడు మన దగ్గరికి ఎందుకు రావాలా? వాస్తవానికి అందరు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, కానీ ఆయనే మన దగ్గరికి ఇదిగో ఈ రూపంలో, అబ్బాయి నువ్వు ప్రతిదినం కూడా నన్ను నీవు ధ్యానించాలా, నన్ను నీవు
ప్రేమించాలా, నేనేంటో నీకు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ సత్య సువార్తని నీవు రోజు కూడా ధ్యానించు, రోజు దీన్ని చదువు, తెలుసుకో. ప్రార్థనలో నీకు తెలియదు, ప్రార్థన చేయి. మనకి ఇందాక అయ్యగారు చెప్పారు ప్రార్థన. ఈ ప్రార్థన పేరేమిటి? ఈరోజు ఇక్కడ పెట్టిన మీటింగ్ పేరేంటి అండి? ఏ ప్రార్థన అండి అది? ఏ వాస? ఉపవాస. అసలు ఉపవాసం అంటే ఏంటి మనకు ముందు తెలియాలిగా. మనకు తెలిసిన ఉపవాసం ఏంటో తెలుసా? మీకు తెలుసు ఉపవాసం అంటే ఏంటంటే అది ఏమీ తినకుండా ఉండటమే. మీరు తినకపోతే దేవుడికి ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు ఉపవాసం ఉండటం వల్ల మీ ఇద్దరికి ఉపయోగం ఉండాలా. అయ్యో నా గురించి ఇంత శ్రద్ధగా ఉన్నారా అని ఆయన అనుకోవాలా, నేను ఇలా ఉన్నాను కనుక నాకు ఏదన్నా చెయ్యా అని మీకు ఉపయోగం ఉండాలి. ఉపయోగం ఉండాలి కదా. మనం ఏదైనా ఒక పని చేసామంటే, మనం కూలికి వెళ్తున్నాము, డబ్బులు ఇవ్వకుండా పని చేసేసి ఉంటానండి అని వస్తున్నామా? డబ్బులు అని మరీ అడిగి తీసుకుని మరీ వస్తున్నాం కదా. ఇక్కడ ఉపవాసము అని అంటే క్రైస్తవులు చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు. శుక్రవారం ఉపవాసం ఉంటారు, అనేక సందర్భాల్లో ఉపవాసం ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటారు, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు తిండి తినకుండా నీరు త్రాగకుండా కొన్ని గంటలు మనం ఉండటాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? అది ఉపవాసము అని పిలుస్తున్నాం. అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఉపా అంటే దగ్గరగా, ఉప అంటే ఏంటండి? వాసము అంటే నివసించటం, దగ్గరగా నివసించటం. ఎవరికి? హల్లెలూయా. ఎవరికి దగ్గరగా నివసిస్తే ఉపవాసం అవుద్దండి? నువ్వు అన్నం తినకుండాను, నువ్వు మంచినీళ్ళు తాగకుండాను, నువ్వు ఆమ్లెట్ తినకుండా ఉంటే ఏం ఉపయోగం లేదు. ఎవరికి దగ్గరగా ఉంటే అది ఉపవాసం అని పిలువబడుద్ది? దేవునికి మనం దగ్గరగా ఉండాలి అంటే ఉండే స్థితిని ఉపవాసము అన్నారు. మరి ఎందుకండి దేవునికి దగ్గరగా ఉండేటప్పుడు ఇవన్నీ ఎందుకు మానమంటున్నారు పాస్టర్లు, లేకపోతే అందరూ ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరం ఒక్కొక్కసారి బలహీనంగా ఉండి రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ 10 మంది ఉన్నారు. ఈయన ఎప్పుడు వదిలేస్తే ఇంటికి వెళ్ళి ఏమి తినాలా, మా ఆయన ఇంకా వచ్చాడా లేదా, మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారా లేదా, పెద్దది టీవీ చూస్తుందా లేదా, ఇక్కడ నా మాటలే వింటుంటారు కానీ చిత్తం అంతా కూడా అక్కడ ఉంటుంది. ఎందుకు? మనం మానవ మాత్రులమే. దేవుని సంపూర్తిగా మనం అంగీకరించి దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచే స్థితికి మనం ఇంకా నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నాం, పూర్తిగా మనం చేరుకోలేదు. కనుక మన జీవితాల్లో ఇలాంటి శోధనలు ఇవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ మనం చేయవలసినటువంటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది చేస్తూ ఉంటారు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదనుకోండి, ఉదాహరణకి ఇక్కడున్న మీ 10 మందికి ఇళ్ల స్థలం ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీ అందరు కలిసి ఏం చేస్తారంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక టెంట్ వేసుకుని అక్కడ కూర్చుని ఏం చేస్తారు? మీరు కూడా తినటం మానేసేసి, తాగటం మానేసేసి, మీరు కూడా అక్కడ నిరాహార దీక్ష. మీరు ఆహారము అంటే ఏంటి? ఆహారం లేకుండా ఉండటాన్ని మీరు దాన్ని నిరాహార దీక్ష అన్నారు. ఇప్పుడు అక్కడ ఇళ్ల స్థలాల కోసం అలా ఉన్న వాళ్ళు చేసేటువంటి ఉపవాసం, దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మీరు వచ్చిన విధానంగా ఉన్న ఉపవాసం, ఈ రెండు ఉపవాసాలేగా. వాళ్ళు తిండి మానేశారు, మీరు తిండి మానేశారు. ఇప్పుడు మీకు వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఉంటుంది అని గ్రహిస్తే ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసమై ఉండాలా, దేవుడు మెచ్చినటువంటి ఉపవాసమై ఉండాలా. అలా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క స్థితిని ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడతాడు. అంతే తప్ప లోకానుసారమైనటువంటి ఉపవాసాలు చేస్తే గనక మన అందుకని మత్తయి సువార్తలో ఒక మాట ఏమున్నదంటే, మీరు గట్టిగా అరుస్తూ రోదిస్తూ వేషధారుల వలె, ఈరోజు ఉపవాసమా అయితే తలకు పోసుకోవాలా, ఈరోజు ఉపవాసమా అయితే తెల్లచీర కట్టుకోవాలా, ఈరోజు ఉపవాసమా అయితే ఏం తినకూడదు, ఎన్నింటి వరకు తినకూడదు, ఒక టైం చూసుకుంటారు, 3 వరకు అన్నం తినకూడదు. ఎప్పుడు 3 అవుద్దా అనే దాని మీదే ఉంటుంది తప్ప మనకి అమ్మయ్య 3 అయిపోయింది, ఇప్పుడు పెద్దనే అది బెటర్ అయితే. కనుక చిత్తము దేవుని మీద లేనప్పుడు
ఇలాంటి పనులు చేయటం వల్ల, ఇలాంటి శివ పూజలు చేయటం వల్ల ఏం ఉపయోగం లేదని హైందవ ధర్మం చెప్తుంది. చిత్తము ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. చిత్తము దేవుని మీద లేకుండా ఊరికే పూలాడి మీద వేసి కాయలాడి మీద వేసి కొట్టి అగరొత్తి ఏం ఉపయోగం? అసలు ఆయన అడిగాడా నువ్వు ఇలా ఉండాలని? అడగలేదు. కనుక ఉపవాసం అనేటువంటిది అది మనకి ఉపయోగకరంగా ఉండేటువంటిది అయ్యి ఉండాలా. ఉపయోగకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి కొంచెం ఇప్పుడు మీ అందరు తినేసి వచ్చారనుకోండి, నేను ఇంకొక అరగంట సేపు ఎక్కువ చెప్తే వెనక్కి ఇలా ఊగుతూ ఉంటారు, ఇలా పక్కకు పడిపోతూ ఉంటారు. కారణం ఏమిటి? మీరు తిన్న ఆహారం ఏం చేస్తుంది? మిమ్మల్ని దేంట్లోకి తీసుకెళ్ళిపోద్దండి? మత్తులో. ఆడు పక్కనే ఉంటాడు. వాడు ఎవడాడు? ఆడు. అమ్మో ఇది మరీ జాగ్రత్తగా వింటున్నట్టుంది, ముందు దీన్ని పడగొట్టాలనుకో. ఎవరైతే జాగ్రత్తగా వింటుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ నీ ప్లేస్ ఎక్కడికి కదరా అని నెమ్మదిగా తీసుకెళ్తాడు. దేని ద్వారా? మీరు చూస్తున్నారు దేవాలయాల్లో, టీవీల్లో చాలాసార్లు చూస్తున్నారు. ఎవరైతే ప్రసంగాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటారో వెంటనే వాళ్ళ దగ్గరికి ఒక సాతానుకు సంబంధించినటువంటి ఒక పరికరం వెంటనే ఆడిని చేపట్టుకుని నెమ్మదిగా తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? బయటికి తీసుకెళ్ళిపోద్ది. ఏంటది ఆ సాధనం? నా దగ్గర కూడా ఉంది. ఏంటంటే అది ఇంతకు మించినటువంటి సాతాను, మనకి తెలిసినటువంటి సాతానులో పెద్ద సాతాను ఇదే. మీరు చూడండి, ఊడుపుకెళ్ళే వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోనే. ఊడుపుకెళ్ళే వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోనే ఉంటుంది తప్పించి రిక్షా వాడి తొక్కేవాడి దగ్గర నుంచి, ఆకు తీసేవాడి దగ్గర నుంచి, కలుపు తీసేవాడి దగ్గర నుంచి ప్రతి వాళ్ళ దగ్గర ఏముంటుందండి ఇప్పుడు? అది లేకపోతే సగం జీవితం పోయినట్టే ఫీలింగ్ అందరికి. చూసారండి, సాతాను ఈ లోకాధికారి. ఈ లోకములో దేవునికి ఇష్టలుగా ఎవరైతే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారో వారి జీవితాలను మార్పులోకి తీసుకురావటానికి తనదైన శైలిలో లోకంలోకి తన యొక్క మంత్రతంత్రాలని ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి. కనుక సాతానుడు మనం అనుకుంటున్నంత చిన్నవాడు మాత్రం కాదు సుమా. కొన్ని సందర్భాల్లో దేవునితో సమానమైనటువంటి పనులు కూడా వాడు చేయగలడు. వాడు కూడా అద్భుతాలు చేయించగలడు. అందుకని ఆది కాండంలో మనం చదువుకుంటే మోషే అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయనని దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయి మీరు ఒక రాజు దగ్గరికి వెళ్ళి మన ప్రజలందరినీ ఆడు బానిసలుగా చూస్తున్నాడు, వాడిని విడిపించుకురామని చెప్పు అని యెహోవా ఆయనకి చెప్తే ఈయన వెళ్ళి మా దేవుడు ఈ ప్రజల్ని విడిపించుకురమ్మన్నాడు పంపించంటే ఆ రాజు ఏమన్నాడు తెలుసా? ఎవడరా అసలు మీ దేవుడే? అడాడే నాకు తెలియదు, అదలబామన్నాడు. మా దేవుడు చాలా శక్తి కలిగిన వాడు అన్నాడు. శక్తి కలిగిన వాడు అంటే ఏంటి దాని అర్థం? అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కర్రని ఇలా కింద పడేస్తే ఏమైందో తెలుసంటే ఒక కర్ర వెంటనే ఆ రాజు నవ్వుకున్నాడు. ఎవరు పిచ్చాదవా, కర్ర పడేస్తే పామైందా? సరే ఆగు. చప్పట్లు కొట్టాడు. ఆయన దగ్గర ఉండేటువంటి మంత్రగాళ్ళు ఒక నలుగురు వచ్చారు, ఒక ముగ్గురు వచ్చారు. వచ్చి వీడు చూడు కర్ర వేసి పాము అంటున్నాడు, మీరు కూడా మీ మ్యాజిక్ చూపించంటారు. వాళ్ళు 3 కర్రలు ఇలా కింద పడేసి ఏమైనాయి అవి కూడా. ఇప్పుడు ఎవడు గొప్ప? ఈయనే గొప్ప, వాళ్ళు గొప్ప. వాళ్ళు కూడా పాములే చేశారు కదా, ఈయన కూడా పామే చేశాడు. ఇప్పుడు మా దేవుడు గొప్ప నువ్వు ఎట్లా చెప్తావు? అయితే చివరికి జరిగినటువంటి సంగతి ఏమిటరా అంటే, దేవుని చేత అభిషేకించబడి పంపబడినటువంటి దైవజనుడైనటువంటి మోషే వేసినటువంటి ఆ కర్ర ద్వారా వచ్చినటువంటి సర్పం, ఇదిగో ఈ శకునిగాండ్రు చేసినటువంటి ఈ 3 సర్పాలని ఏం చేసిందండి? హల్లెలూయా. అది దేవుని శక్తి. ఇదేమిటి? ఈ 3 ఏమిటి? దెయ్యం శక్తి. కనుక దేవుని శక్తి ముందు దెయ్యం శక్తి పని చేయదు. కనుక మనం ఉపవాసం ఉండటం అనేటువంటిది కేవలం మన యొక్క అవసరాల లిస్టు దేవుని ముందు పెట్టడం కోసమే కాదు. మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చేటట్టు చూడు, ఇల్లు ఇంకా పైన నాయన ఇంకా సరిగ్గా లేదు, ప్లాస్టింగ్ చేసుకుంటానికి డబ్బులు లేవు, లేకపోతే జగనన్న గారితో మీరు మాట్లాడి మాకు ఇల్లు ఇప్పించారు, ఇట్లాంటివన్నీ ఇక్కడ చెప్పడానికి కాదు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని అడగవలసినటువంటి ప్రాథమికమైనటువంటి అవసరతలు ఏంటంటే,
ప్రభువా, నేను ఇప్పటి వరకు కూడా నేను ఇంకా పాపంలోనే జీవిస్తున్నాను. అమ్మో, మనం ఏమనుకుంటున్నాం? పాపం అంటే దొంగతనం చేయటం, అబద్ధమాడటం, వ్యభిచరించడం, నరహత్య, ఇలాంటివే పాపాలు, కానీ మిగతా ఏ పాపాలు కాదు అని అనుకుంటున్నాం. ఇలాగే ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమండి, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా అని అడిగాడు. పరలోకం అనేది ఒకటి ఉందని మనకు తెలుసు కదా, హైందవ శాస్త్రాల్లో కూడా ఒకటి, దాన్ని కూడా వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? మోక్షం. ఏంటంటే అది వెళ్ళిపోవటమే, అక్కడికి వెళ్ళిపోతాం. కొందరు రాస్తూ ఉంటారు, మీరు చూసారా ఎప్పుడన్నా? ఆ ఫ్లెక్సీల మీద రాస్తూ ఉంటారు. ఏంటి ఆయనకి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పరలోక పిలుపు. వీళ్ళే తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చినట్టు పరలోకం దగ్గరికి ఆయన్ని పరలోక పిలుపు. ఆ నిన్న మొన్నటి వరకు తాగి తందనాలాడి రోడ్లంట పడి కింద పడినోళ్ళకి కూడా ఏమని పెడుతున్నారండి? పరలోక పిలిపే. పరలోకం అంటే అంత తేలిగా, చచ్చిపోయిన ప్రతివాడు పరలోకం వెళ్ళడండి. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీతిగా దేవుడు లోకమునకు ఏమై ఉన్నాడు అని చెప్తుందంటే వాక్యం, వెలుగై ఉన్నాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మనకు వెలుగును ఎవరిస్తున్నారు? మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఎవరిస్తున్నాడు మనకు? ఒకటి ద్వారా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఎప్పుడు ఎవరు ఎక్కడ చూసి ఉండలేదు కనుక దేవుడు ఇస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఈ సృష్టిలో వెలుగునివ్వటానికి ఒకదాన్ని ఎవరిస్తున్నారండి? తమ్ముడు చెప్పాడు. ఎవరి ద్వారా వస్తుంది మనకి? సూర్యుని ద్వారా మనకి వెలుగు వస్తుంది. వెలుగు వస్తుందా? ఏమండి, కరెక్టేనా? అమ్మగారు వెలుగు వస్తుందని సూర్యుడే అంటున్నారు. మీరు కూడా సూర్యుడేనా? ఓకే, సూర్యుని ద్వారా వెలుగు వస్తుంది. మరి సూర్యుని ద్వారా వెలుగు వస్తున్నటువంటి సూర్యుడిని మీరు ఇలా కళ్ళు ఆర్పకుండా ఎంతసేపు చూడగలరు? ఎందుకు చూడగలరు? కారణం ఏమిటి? అతను మనకంటే కూడా కొన్ని వేల లక్షల రెట్లు చాలా బలమైనటువంటి ఆ యొక్క శక్తిని కలిగి ఉన్నాడు కనుక మనకున్న ఈ కొద్దిపాటి శక్తి ఆ శక్తి ముందు పనిచేయదు. ఈ చిత్రం ఏంటో తెలుసా? సర్వ సృష్టిని సృజించినటువంటి మహా గొప్ప దేవుడు భూమి ఆకాశాలను సృజించి సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించినటువంటి దేవుడు సృష్టించిన దాంట్లో ఒక పార్ట్ ఏమిటంటే సూర్యుడిని మనం డైరెక్ట్గా ఆయన్ని చూడలేము. అలాగని సూర్యుడు లేకపోతే ఈ లోకంలో దేన్ని చూడలేము. సూర్యుడు లేకపోతే ఈ లోకంలో ఏదైనా కనపడద్దండి మనకి? ఎత్తుకుంటూ ఆడ మగ ఎవరో తెలియకుండా ఎట్లయితే తిరుగుతాం. కనుక దేవుడు చేసినటువంటి సృష్టిని మనం ఆరాధించకూడదు. సృష్టికర్తను ఆరాధించాలి కానీ సృష్టిని ఆరాధించకూడదు. ఇంటికి యజమాని ఎవరండి? భర్త ఇంటికి యజమాని. యజమాని ఎవర్రా ఈ ఇంటికి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే కుర్రోడిని తీసుకొచ్చి సార్ ఈడు కూడా మగాడే కనుక ఈయన యజమాని అనొచ్చా? మనం అనకూడదు. అదేవిధంగా సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మనం పూజించడం నేర్చుకోవాలి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని దేశాల్లో చాలామంది సృష్టినే పూజించడం ప్రారంభించారు. సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని వారు ఆరాధించటం ప్రారంభించారు. అందుకనే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించకపోతే, మనం ఆ చిన్న తేడాన్ని మనం గ్రహించలేకపోతే మనం కూడా ఇప్పటి వరకు అన్యులుగానే జీవిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు వచ్చినా కానీ మనం ఇంకా నిజదేవుని తెలుసుకోలేకపోయింది ఈ లోకం, ముఖ్యంగా ఈ దేశం. నిజదేవుని గురించినటువంటి సత్య సువార్తను అంగీకరించలేని పరిస్థితి ఎందుకు ఉందంటే ఈ లోకాధికారి అంత బలమైనటువంటి వాడు, సాతాను అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి అంత బలమైన వాడు కనుక నిన్ను రెప్పపాటులో నీ మనస్సుని మార్చగలిగినటువంటి స్థితి. ఆ మార్పులో నుండి మనం దృఢంగా బలంగా ఉండాలంటే ఫస్ట్ మన జీవితాల్లో ఉండాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యేసు ప్రభుని ఎప్పుడైనా చూసారా? చెప్పండి, నిజం చెప్పండి. పర్వాలేదు, నేనేమనుకోలేదు. చూస్తుంటే చూశానని చెప్పండి. చూసారా? ఎవ్వరు చెప్పే నాతో సహా ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ దేవునిని
చూసి ఉండలేదు. చూస్తే మనం బ్రతకలేం, చచ్చిపోతాం. ఇంకా ఆయన చేసిన సూర్యుడినే చూడలేకపోతున్నాం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు. ఇంకా ఆయన చూడగలమా? అంత తేజోమయుడిని మనం చూడగలగమండి? చూడలేం. కనుక ఇప్పుడు దేవుడిని మీరు చాలామంది హైందవ సోదరులు మీతో మాట్లాడినప్పుడు యేసుప్రభు దేవుడు ఎవడో చూపించరన్నారు. చాలా తేలికైన ప్రశ్న. దేవుడు ఎవరో చూపించు. ఓకే, చూపించవచ్చు, మనం కూడా చూపించాలి. ఈసారి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే దేవుడిని చూపించు అని అంటే ఎస్, నా దగ్గరికి వచ్చి చూపిస్తాను. అప్పుడు మనం ఏం చేయాలండి? ఇదిగో ఇది ఒక పుస్తకం. ఈ పుస్తకంలో ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు ఉన్నాయి. ఒకవైపు ప్రశ్నలు ఉన్నాయి, ఇంకోవైపు దానికి సమాధానాలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు నువ్వు చదువుకున్నావంటే నువ్వు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపో. ఆయనే వచ్చేసి నీతో మాట్లాడు. కానీ ఆ పని నువ్వు చేయాలి. మహా గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే ఎంత కష్టం అంటే, ఉదాహరణకి మీ అందరికీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. మీకు ఈ సంవత్సరం మీకున్న పిల్లల్లో ఎక్కువ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏం చదువుకుంటున్నారు మీ పిల్లలు? ఎవరన్నా డిగ్రీ చదువుతుంది ఈవిడ. వీళ్ళ పాప గారు డిగ్రీ చదువుతుంది. ఈవిడ హై స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళ పాప ఇక్కడ 9వ తరగతి గది, ఇక్కడ 10వ తరగతి గది, అంతే కదా? ఇక్కడ 9వ తరగతి క్లాసు, దాని పక్కనే 10వ తరగతి క్లాసు. ఈ క్లాసుకి నుండి ఈ క్లాసులోకి మామూలుగా రావాలంటే, నడిచి రావాలంటే ఎంతసేపు పడుద్ది? 2 నిమిషాలు కూడా పట్టదు. 1 నిమిషంలో ఆ గుమ్మలోంచి ఈ గుమ్మలోకి రావడానికి ఎంతసేపు పడద్దే? పట్టదు కదా, 1 నిమిషం. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞాని దాన్ని ఏం చేశాడో తెలుసా? ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళి కూర్చోవాలంటే ఇదిగో దానికి ఒక విధానం ఉంది. ఏమిటది? ఇదిగో రోజుకి 6 పీరియడ్లు పాఠాలు నేర్చుకోవాలా, 6 మాస్టర్లు చెప్పింది నేర్చుకోవాలా, వాళ్ళు చెప్పిన హోంవర్క్ రాయాలా, వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కంఠస్థం చేయాలా, పరీక్షలు పెడితే వాళ్ళు చెప్పినన్ని మార్కులు వస్తే అప్పుడు ఇదంతా జరగటానికి ఎంత సమయం తీసుకున్నారు? హల్లెలూయా. ఇదంతా చేయడానికి ఎంతసేపు తీసుకున్నారండి వాళ్ళు? 1 సంవత్సరం తీసుకుని ఆ సంవత్సరంలో వాళ్ళు పెట్టిన మార్కులు వస్తే అప్పుడు మీ పాప పేరేంటండి? స్వాతి గారిని ఏం చేశారంట? ఆ 9 అనేటువంటి గదిలోంచి తీసుకొచ్చి ఆవిడ్ని 10 అనే గదిలో. ఒక మనిషి ఒక చిన్న వ్యవహారాన్ని నడిపించడానికి ఎంత సమయం, ఎంత కథ, ఎంత వ్యవహారం పెట్టి 6 టీచర్లు, 365 రోజులు, రోజుకు 6 పీరియడ్లు, హోంవర్క్లు, స్లిప్ టెస్ట్లు, యూనిట్లు, ఎంత పెద్ద కార్యక్రమం చేస్తే తీరా ఆడికి 35 మార్కులు రాలేదనుకో, మళ్ళీ ఆడి 9. 35 వస్తేనే 10. మానవుని యొక్క జ్ఞానము దేవుని సముఖములో మురికి గుడ్డ. మనం ఇక్కడ చాలా తెలివైన చెప్తున్న వాళ్ళు ఉన్నారు సరే, వీటి తెలివితేటలు దేవుని దగ్గరికి మురికి గుడ్డ. మురికి గుడ్డని ఎట్లా పెట్టుకుంటారా? ఎవడన్నా దిండి కింద పెట్టుకుంటావా? అది బీరోలో పెట్టుకుంటావా? మనం అన్నం వార్చేటువంటి మసిగుడ్డ ఎక్కడ ఉంటుందండి? ఆ పొయ్యి దగ్గర ఎక్కడ అవతల పడేసి ఉంటుంది. అవునా? జ్ఞాని యొక్క జ్ఞానము దేవుని సన్నిధిలో అలాంటిదని. కనుక మానవుడు చేసే ఒక చిన్న ప్రయత్నానికి ఇంత సిలబస్, ఇంత పద్ధతి ఉంటే, నిన్ను నన్ను సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు ఒకడు ఉన్నాడు రా అబ్బాయి, ఆయనని తెలుసుకోవాలంటే ఊరికే ఆడు ఎక్కడ ఉంటాడు నేను చూసి వస్తాను అన్నంత తేలిగ్గా జరిగే పని అండి? ఎస్. ఎప్పుడు జరుగుతుంది? వినుట వలన ఏం కలుగుతుంది అని వాక్యం చెప్తుందంటే విశ్వాసము. ఇప్పుడు మీరు ఎక్కడో అక్కడ విన్నారు, ఎవరి ద్వారానో కొన్ని మంచి మాటలు విన్నారు, ఇది మీ జీవితాల్లో ఇది మంచి అనిపించింది, ఇప్పుడు వరకు విన్న వాటికిను దీనికి చాలా వ్యత్యాసం మీకు కనపడింది, ఈ అల్లరి చిల్లరతో కూడినటువంటి విధానాలకి వేరే విధంగా ఇది కనపడింది, కనుక ఈ నిజ దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆ ఆలోచనతో మీరు ఆ బలమైన విశ్వాసముతో మీరు ఇక్కడికి రావటం జరిగింది. మీ మనసుల్లో ఆ ఆలోచన, ఆ విశ్వాసము లేకపోతే మీరు చేస్తే ఇక్కడికి రారు, ఇంకా అక్కడే కొట్టుకుంటానే ఉండేవారు. కనుక దేవుని వాక్యాన్ని వినటం వల్ల మన జీవితాల్లో మొట్టమొదటి ఏం కలగాలండి? విశ్వాసము కలగాలి. ఇలాగ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, అసలు మీరందరూ క్రైస్తవులా కాదా? ఫస్ట్ చెప్పండి. క్రైస్తవులు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనైతే క్రైస్తవుడినే.
మీ అందరూ యేసు ప్రభుని దేవుడిగా నమ్ముకుంటున్నారా? అలా నమ్ముకున్న వాళ్ళ చేతులెత్తి అనుకోండి. యేసు ప్రభుని మేము దేవుడిగానే నమ్ముతున్నామండి అన్నవాడు. ఓకే, సరే, మీ దగ్గర క్రైస్తవుడు అనేవాడికి ఒక 4 లక్షణాలు ఉండాలి. అవి మీ దగ్గర ఉన్నాయో లేదు మీరు చూసుకోండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను. ఈ 4 ఉంటేనే మీరు క్రైస్తవులు. ఈ 4లో ఏదో ఒకటి లేకపోయినా సరే మీరు క్రైస్తవులు అని పిలవబడరు. ఊరికే లోకం పిలుస్తుంది, ఓ ఈయన క్రిస్టియన్ అండి, ఆవిడ క్రైస్తవురాలండి. కానీ నిన్ను క్రీస్తుని ఎరిగినటువంటి విశ్వాసిగా గుర్తించగలిగింది ఎవరంటే అదిగో ఆ పైన ఉన్నటువంటి దేవుడు. ఈమె నా కుమార్తె, ఈమె నన్ను తన దేవునిగా, తన రాజుగా, ప్రభువుగా అంగీకరించింది కనుక అమరా ఆయన పిలవాల. పక్కింటోడు వీళ్ళు క్రైస్తవులండి అని చెప్తే నీకేం ప్రయోజనం లేదు. క్రైస్తవురాలు అనేది అది ఏమన్నా బిరుదా? నో, క్రీస్తుని ఎరిగినటువంటి వారు క్రైస్తవు. క్రీస్తుని ఎలాగ ఎరిగి ఉండాలా అని అంటే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు చూద్దాం మనం ఒకసారి. ఆదికాండం అనే ఒక పుస్తకం ఉంది బైబిల్లో మొట్టమొదట. అందులో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 50 అధ్యాయాల్లో ఒక 4 గూర్చినటువంటి విషయాలు మనకి బాగా తెలుసు. మొదట ఒక ఆయన ఒక పెద్ద ఓడను సృష్టించాడనేటువంటి ఒక సందర్భం ఇందులో ఉంది. ఆయన పేరు నోవహు. ఏంటంటే ఆయన పేరు నోవహు. రెండో ఆయన దేవుడెవరో తెలియదు ఆయనకి. 75 సంవత్సరాల వయసులో, చాలా గొప్ప విషయం అండి. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కటి లోతుగా ఆలోచిస్తే నిజంగా మనకి భయం పుట్టింది. అసలు ఏంట్రా నేను ఎంతకాలం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నానా అనేటువంటిది ఎవడు చెప్పకుండానే మనకే అనిపించేస్తాం. 75 సంవత్సరాలు ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడో తెలుసండి. బాగా ధనవంతుడు, ఓల్డ్ డబ్బులు ఉన్నవాడు. ఈ డబ్బులన్నీ ఎలా సంపాదించాడు అనుకున్నాడు? వ్యాపారం పెట్టి సంపాదించాడు. ఏం వ్యాపారం అనుకుంటున్నారేమో? ఏం వ్యాపారమో తెలుసండి? ఇగో ఇప్పుడు జరుగుతుంది చూసారా, ఇక్కడ అక్కడక్కడ కొన్ని మండపాలు కట్టి పెట్టారు చూడండి. ఎవరిని పెట్టారండి? విగ్రహాలు పెట్టారు కదా. ఇలాంటి విగ్రహాలు, పెద్ద విగ్రహాలను చేసి వేల కొలది రూపాయలు, లక్షల కొలది రూపాయలు ఆర్జించినటువంటి ఒక హైందవ అన్యజనుడు, నిజదేవుడు ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి. ఆయన్ని దేవుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు, రే అబ్బాయి నువ్వు బయలుదేరి పలానా చోటుకి వెళ్ళిపో అన్నాడు. ఆయన మనలాగా మనకు చేదస్తాం, 100 ప్రశ్నలు అడుగుతాం. అయ్యగారు 7ంటికి బిగిన్ అవుద్దంటారా? 7:15 అయితే కుదరదంటారా? ఈరోజు మాట్లాడే ఆయన వస్తారంటారా? ఎన్నింటికి మమ్మల్ని వదిలిపెట్టేస్తారు? భోజనాలు ఉన్నాయంటారా? మనలో చాలా మందికి ప్రార్థన అనగానే ముందు గుర్తొచ్చేది ఏంటి? ఏమున్నాయి? తప్ప ఏముండాలండి? భోజనాలు ఉంటే ప్రార్థన కొంచెం గట్టిగా ఉంటుంది. భోజనాలు లేదనుకోండి చాలా చప్పగానే ఉంటుంది. ఇన్ని ప్రశ్నలు అడుగుతాం. ఆయన ఒక్క ప్రశ్న కూడా అడగలేదండి. దేవుడు రా, ఆయన పేరు అబ్రహాం. ఆయన పేరు ఏంటండి? అబ్రహాం. నువ్వు ఇలా రా, ఇగో ఈ రోడ్డు అంటే ఇలా బయలుదేరి వెళ్ళిపో అంటే మనం ఏమని అడగాల? ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళాలా? ఎంత దూరం వెళ్ళాలా? అసలు వెళ్తే నాకేంటి? ఇన్ని ప్రశ్నలు ఉంటాయి మన దగ్గర. కానీ ఒక్క ప్రశ్నలు అడగలేదు ఆయన ఒక్క ప్రశ్న. యెహోవా ఆయనకు నువ్వు ఈ మార్గం గుండా ఇలా ప్రయాణం వెళ్ళిపోరా బాబు అని అంటే, నువ్వు నీ భార్య ఎలా వెళ్ళిపోంటారా అంటే వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడ ఆగాలా? ఆగితే నాకేంటి? అసలు వెళ్తే నాకేంటయ్యా? ఇలాంటి ఒక్క ప్రశ్న కూడా ఆయన అడగలేకుండా ఎంత దూరం వెళ్ళాడో తెలుసండి. 24 సంవత్సరాలు ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అంటే ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటాడో చూడండి. 24 సంవత్సరాలు ఆయన భార్య, ఆయనకు ఉన్నటువంటి పనివారు, వాటి వెనకాల ఉన్నటువంటి తన సంపద అంతా తీసుకుని ఆవులు, గేదెలు, బర్రెలు, ఒంటెలు, వీటిలన్నింటినీ వాటి పనివారులందరినీ తీసుకుని ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడండి? 24 సంవత్సరాలు ప్రయాణం చేసి 99వ సంవత్సరం వచ్చే వరకు ఆయన నడుస్తూనే ఉన్నాడు. మనం అంత దూరం నడవగలమా? ఈ అమ్మ గుడికి రాలేదు, కాళ్ళు ఎప్పుడు అంతే రాలేకపోయాను. ఎక్కడ? 3వ ఇల్లే ఆవిడది గుడికి. ఇది గుడి 3వ ఇంట్లో ఆవిడ ఉంటుంది. ఏ అమ్మ పోయిన ఆదివారం రాలేదండి? ఏమోనండి కాలు కొంచెం పట్టేసినట్టు అనిపించి రాలేకపోయాను. అక్కడ ఆవిడ ఏం చేస్తుంటో తెలుసా? ఆ సమయంలో ఆవిడ ఏం చేస్తుంటో తెలుసా? ఆ రోజంతా కూడా వెంటనే టీవీ పెట్టుకుంటుంది. ఆ టీవీలో ఏమొస్తాయి మనందరికీ తెలుసు. మొగలి రేకులు, ఇస్తరాకులు,
అమ్మాయి కాపురం, వెంకన్న గోపురం, ఇట్లాంటివే రకరకాల అన్నిటిని మనం అక్కడ ఆస్వాదిస్తాం. కానీ దేవుని సన్నిధికి రావటానికి ఆయన దేవుని మాటను ఆయన తప్పకుండా ఆయన ఏం చేశాడండి, 24 సంవత్సరాలు 99 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఒక్క మాట కూడా ఆయన దేవుని అడగలేదు. ఆయనకి తెలుసు, ఆయనకి ఎలాంటి విశ్వాసం అంటే దేవుడు ఏదో ఒక రోజు నాకు మేలు చేసే దేవుడే కనుక ఆయన ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగుతాను, ఆయన ఏం తీసుకోమంటే అదే తీసుకుంటాను. ఇది క్రైస్తవ విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రాథమికమైన లక్షణం. మనకేంటంటే గుడికి ఇప్పుడు వచ్చావు, గుడిలోకి వచ్చావు, ప్రార్థన చేసాం. ప్రార్థన ఏమని చేస్తామంటే, ప్రభు రేపు ఏదో రకంగా ఆయన మాకు డోక్రాలో 2 లక్షలు వచ్చేటట్టు చేయను ఆయన. అది కూడా ఆయన పనే, అది కూడా ఆయనకే చెప్తాం. మనం పని ఆయన చేయాలా, దాన్ని మాత్రం తిని శుభ్రంగా. రేపొద్దున ఆయన నిజంగానే ఏ ముఖ్యమంత్రి డోక్రా మహిళలకు అన్నీ రద్దు అని అన్నాడు అనుకోండి, వీడి గుడికి రావడం మానేశాడు. డోక్రా మహిళలకు అన్నీ రద్దు అన్నాడు అనుకోండి ఆయన ముఖ్యమంత్రి గారు, ఒక్క ఆడ మనిషి కూడా గుడిలో ఉంటాడు. ఏం దేవుడమ్మా, ఓ ఎన్నాళ్ళు బట్టి ప్రార్థనలు చేస్తున్నాం, కూడా చేసాం, వెళ్ళి ఉపవాస ప్రార్థనలో కూడా ఉన్నాము, ఉన్న డోక్రా తీయించేశాడు ఆయన. చూసారండి, దేవునితో మన అనుబంధం ఎట్లా ఉంటుందంటే, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ముందు నీకేనా, ఇక ఆయనకి ఏం ఉండదా. ఇలాంటి జీవితాలు క్రైస్తవ జీవితాలు అనిపించు. క్రైస్తవులుగా పిలువబడతామేమో కానీ నిజ క్రైస్తవ జీవితాలుగా దేవుడు మనల్ని మెచ్చడు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఆయన్ని దేవుడు ఆయనకు ఒక బిరుదు ఇచ్చాడు. ఒరే అబ్బాయి, నేను చెప్పిన 24 సంవత్సరాలు నువ్వు ఇలా చేసావు కనుక నీలాంటి విశ్వాసం ఇంకొకటి ఎవరు లేడురా అని చెప్పేసి అని ఆయన్ని ఏం చేశాడంటే, ఈ విశ్వాసులు ఎవరైతే లోకం అంతా ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఆయన పేరు ఏంటండి, ఇందాక చెప్పుకున్నాం, అబ్రహాం. అబ్రహాంకి ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటని బిరుదు, విశ్వాసులకు తండ్రి. నోవహు అనే ఆయనకి, నువ్వు చాలా గొప్పవాడురా, నువ్వు చాలా పరిశుద్ధుడివి, ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ ఓడను నువ్వు కట్టినా ఒక్క వెధవ కూడా నీ మాట వినలేదు, అయినా కానీ నీవు నీ కుటుంబం అంతా కూడా నేను చెప్పిన ప్రకారంగా అన్ని చేసేవారు కనుక నువ్వు చాలా పరిశుద్ధుడు. మొదటివాడు నోవహు, పరిశుద్ధుడు. అబ్రహాము ఎవరండి, అబ్రహాం అనేటువంటి వాడు విశ్వాసం. మూడవ వాడు యాకోబు అనేటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఏంటంటే, ఇప్పుడు మనం ఎందుకు వస్తున్నాం ఇక్కడికి, దేవుడు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా సంఘ జీవితంలో ఏదో ఒకటి రకమైనటువంటి మేళ్లు చేస్తాడు, మమ్మల్ని ఆయన ఉండే ప్రదేశానికి మమ్మల్ని కూడా తీసుకువెళ్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ, దానికోసం మనం ఎదురు చూడటం. అలాగే అతను ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆయన జీవితంలో నిరీక్షించేటువంటి జీవితాన్ని కలిగి. చివరివాడు యోసేపు అనేటువంటి వాడు, చాలా ప్రేమ కలిగినట్టు. మీరు ఏదైనా సరే అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది ఏది అని మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రేమే. ప్రేమ లేకపోతే మన జీవితాల్లో ఏ పని చేయలేము. మీ అబ్బాయికి లేదా మీ అమ్మాయికి మీ భర్తకి తెలియకుండా డబ్బులు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? మీ పిల్లకి, పక్కింటి పిల్లకి ఎందుకు ఇవ్వరు? అది మీ సొంతం కాదు, ఇది మన సొంతం కనుక ఆ ప్రేమను బట్టి ఇవ్వటమే. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ ప్రేమ దాన్ని ఏం చేసేస్తుందండి, కప్పేసేసి అబ్బాయి ఏం లేదు గుర్తుగా. సో యోసేపు అనేటువంటి వ్యక్తి జీవితంలో కూడా తన సోదరులు చాలా మంది చాలా దుర్మార్గంగా పనిచేసి అతన్ని ఒక బానిసగా కొట్టి అసలు ముందు చంపేద్దారనుకున్నారు. ఎందుకు చిన్నపిల్లలు వేయడానుకుని ఒక గోతిలో పడేశారు. ఆ తర్వాత వాళ్ళని వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఆ స్టోరీ అంత. కానీ ఇంత జరిగినా కానీ దేవుడు అతన్ని ఆశీర్వదించి ఒక దేశంలో ఒక రాజు ఏ స్థానంలో ఉన్నాడో ఈయన్ని కూడా దేవుడు అలా అలా హెచ్చించి రాజుగారితో సమానమైనటువంటి స్థితిలో పెట్టేశాడు. రాజుగారి మాట ఏంటో యోసేపు గారి మాట కూడా అంతే. ఆ స్థాయికి తీసుకొచ్చేశారు దేవుడు ఆయన. ఎందుకు? దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసం, భక్తి, ఆరాధన, వాటిలన్నిటిని దేవుడు గుర్తించి అతన్ని ఆ స్థాయిలో పెట్టారు. ఇప్పుడు ప్రేమకి గుర్తు ఎవర్రా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు? యోసేపు అనేటువంటి వాడు ప్రేమకి గుర్తు, యాకోబు అనేటువంటి వాడు
నిరీక్షణకి గుర్తు, అబ్రహాము అనేటువంటి వాడికి విశ్వాసమునకు గుర్తు, నోవహు అనేటువంటి వాడు పరిశుద్ధతకు గుర్తు. నలుగురు 4 లక్షణాలు కలిగి ఉన్నాడు. మొదటి వాడు పరిశుద్ధుడు, రెండవ వాడు విశ్వాసి, మూడవ వాడు నిరీక్షణ, నాలుగవ వాడు ప్రేమ. ఇప్పుడు చూద్దారా, ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? మనందరం ఉన్నది మొత్తం వేసుకుని భోజనం చేయాలా? ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలా? అంతేగా, ఇది పెద్ద దేవరహస్యం కాదు. పడుకోవాలి. ఎక్కడ పడుకోవాలా? ఓకే, రైట్, అన్ని కరెక్ట్గానే చెప్తున్నారబ్బా. ఓకే, మంచం మీద పడుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మంచానికి ఎన్ని కాళ్ళు? మీ అందరూ పడుకునే మంచాలకు 4 నిజం చెప్పాలా? 4 కాళ్ళు. సరే, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఒక కాలు తీసేసేసి, 4 కాళ్ళు కదా, ఒక కాలు తీసేసేసి మీరు పడుకుని చూడండి మంచం మీద. 3 ఉన్నాయి కదండి, ఒకటే కదా. చూసారా, కేవలం ఈ శరీరంతో ఉన్నటువంటి పాపంతో కూడినటువంటి శరీరాన్ని విశ్రమింప చేయటానికి కూడా మనకేం కావాలంట? చాలా అనుకూలతమైన 4 వైపులు చక్కగా ఉండి, ఇది ఇప్పుడు ఉంటుంది, రేపు పొద్దున అదే మంచం మీద మనం శరీరంగా ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. అలాంటి దానికి మనం ఏం చేస్తున్నాం? చాలా మంచి ఏర్పాట్లు చేసి, ఏంటి అటు జరిపో, సరిగా పెట్టి మంచం కింద అది పెట్టు, పేపర్ పెట్టు, లేకపోతే ఇంకొకటి పెట్టు అని అసలు కథలు లేకుండా చాలా పగడబందిగా చేసి దుప్పటేసి దిండేసి అప్పుడు దాని మీద 4 కాళ్ళు లేని మంచం మానవునికి ఏ విధంగా ఉపయోగపడదు. ఈ 4 లక్షణాలు లేనటువంటి క్రైస్తవుడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. హల్లెలూయా. ఈ 4 లక్షణాలు ఉన్నవాడే క్రైస్తవుడు. ఇప్పుడు మనందరం క్రైస్తవులవా? కాదు. అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో పరిశుద్ధత ఉన్నదా? మన జీవితంలో విశ్వాసం ఉన్నదా? మన జీవితంలో నిరీక్షణ, దేవుడు ఎప్పటికైనా సరే నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో మేలు చేస్తాడు, ఆయన మనల కోసం మనల్ని కనిపెడుతున్నాడు, అసలు ఇది నిజమైనటువంటి భక్తి, ఊరికి ఏదో ఇక్కడ ఎత్తారని వచ్చాడే భక్తి, ఇలాంటి నిరీక్షణ మన జీవితంలో ఉందా? వీటన్నిటికి మించి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆ ప్రాథమిక సూత్రం వీళ్ళ జీవితాల్లో ఉందా లేదా, ఇది చూస్తాడు. అంతేగాని గొప్ప గొప్ప ప్రసంగాలు కానీ గొప్ప గొప్ప విషయాలు మనకు అక్కర్లేదండి. చిన్న విషయాలనిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఒక దేవాలయానికి చాలా మంది, ఇప్పుడు మనం దేవాలయానికి వచ్చినప్పుడు ప్రతి ఆదివారం ఏం చేస్తాము? ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం వేస్తాం? కానుకలేనా? శబ్దం వచ్చే కానుకలా, శబ్దం రాని కానుకలా? శబ్దం వస్తుందా మీరు వేస్తే, కానుక రాకూడదు. ఓకే, ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి 10వ వంతు తన మందిరపు ఆవరణ నిధిలో ఉండులాగు చేసి, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మనం చాలా చోట్లకి వెళ్తే నువ్వు ఆ హుండీలో ఎంతే అంతే అని అంటారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒరే అబ్బాయి, నీకు నెలకి 10,000 జీతం ఏర్పాటు చేశాను, నువ్వు మాత్రం నాకు, ఇప్పుడు మన ఇళ్ళకి చాలామంది అప్పులు ఇవ్వటానికి వస్తుంటారు కదండి, మనం తీసుకుంటాం. రెడ్లు చాలామంది వస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వారం చీటి 10,000 తీసుకున్నాం అనుకోండి, ఎంత తీసుకుంటాడు ఆయన? దాని మీద ఒక 1000, 2,000 వేసి 12,000 తీసుకుంటాడు. అంతేనా? 10,000 ఇచ్చి, అమ్మ ఓ సంవత్సరం తర్వాత నా 10,000 నాకే ఇవ్వు అంటాడా? అన్నాడు కదా. 10,000 ఇచ్చినాడు, 12,000 తీసుకుంటాడు. కానీ దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. ఆయన ఈయనకి 10,000 ఇస్తున్నాడు నెలకి. ఈయన ఏమేమంటున్నాడు తెలుసా? వెనక్కి 10,000లో 10వ భాగం అంటే ఎంత? 1,000 రూపాయలు. ఇలాంటి వ్యాపారం ఎక్కడన్నా ఉందండి అసలు? 10,000 ఇచ్చి ఏమడుగుతున్నాడు నిన్ను? 1,000 రూపాయలు. ఎవరో బాబు, 9,000 నువ్వు వాడుకో, నీకు ఏర్పాటు చేశాను కదా, నీ కష్టాన్ని నేను గుర్తించాను కదా, 9,000 నువ్వు. ఇది దేవుని సన్నిధికి కృతజ్ఞతార్పణలు తీసుకురావాలి. ఏమంటే ఇవ్వకపోతే ఏంటంట? ఏముండదు, చివరి తెలుస్తుంది నీకేమి. దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి 10వ వంతు దేవుని మందిరపు నిధిలో ఉండులాగు చేసి
ఏమంటున్నాడు తెలుసండి, ఆయన్ని ప్రశ్నించమంటున్నాడు. దేవా, నాకు ఇచ్చిన దాంట్లోంచి దశంభాగం తీసుకొచ్చి ఇమ్మన్నావు కదా, ఇచ్చాను, ఇప్పుడు నాకేంటి అడగమంటున్నాడు దేవుడు. నేను నీకు ఇచ్చిన దాంట్లోంచి 10వ వంతు తీసుకొచ్చి నాకు ఇమ్మన్నావు కదా, ఇగో ఇచ్చాను, ఏంటి చెప్పు అని కూర్చోమంటున్నాడు, నాతో వ్యాజ్యం ఆడమంటున్నాడు. అప్పుడు ఆయన ఆన్సర్ కూడా చెప్తున్నాడు అక్కడ. నువ్వు అలా ప్రశ్నిస్తే నేనేం చేస్తానో అనేది చెప్తున్నాడు. ఏమని, ఎలాంటి ఆశీర్వాదం ఇస్తానంటున్నాడో తెలుసా? ఇప్పుడు మీకు డోక్రా డబ్బులు వచ్చినాయి, ఎక్కడ దాచుకుంటారు జనరల్గా? తీసుకుని బీరువాలోనేనా? దానికోసం ఇంకా పెద్దది ఏదైనా చేయించరు కదా. బీరువాలో పెట్టి తాళం వేసి 1-10 సార్లు తాళం ఇక్కడే ఉందా లేదా చూసుకుని, అన్నం పెట్టేటప్పుడు చూసుకుని, స్నానానికి వెళ్ళేటప్పుడు చూసుకుని, రాత్రి ఆయన వచ్చిన తర్వాత చూసుకుని, ఆ నిద్రపోయే తర్వాత చూసుకుని, ఇది చూసుకుంటూనే సరిపోద్ది. మరి ఎట్టిపోతాయి అంటే భయం కదా. చూసుకో, ఎంత ఉంటే బీరువాలో ఒక 10,000 50,000 ఉంటే ఇంత జాగ్రత్తగా ఉన్నాం. ఒకవేళ నిజంగానే మీ బీరువా అంతా డబ్బులు వచ్చేసినాయి అనుకున్నారు, బట్టలు గిట్టలు మొత్తాన్ని బయటపడేసేసి పైనుండి కింద ఉండి 4 అరల నిండా మొత్తం 2,000 కట్టలు పెంచేశారు అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? అసలు బీరువా మీరు అమ్మ అన్నం తింటాను కదా, ఆకలి లేదా అంటారు. ఎందుకు? ఇదే అవునా కదా? నిజంగా ఇప్పుడు మనకు లేవు కనుక అయ్యి యాంటికి వస్తాయండి అని మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా ఇవ్వండి. ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉందని చెప్పండి, వస్తే చెవి తగ్గవచ్చు, రావటం కుదురుతా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు నాకు ఇచ్చినటువంటి 10 రూపాయలు ఉంది చూసా, నేను నీకు 100 రూపాయలు ఇచ్చాను, అందులోంచి నాకు 10 రూపాయలే కదా నేను ఇమ్మన్నాను. ఇచ్చి దేవా నీకు 10 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు నాకు నువ్వు ఏంటి అని ప్రశ్నించమన్నావు. నాకేం భయం ఇది లేదండి, నువ్వు అడిగావు కనుక నేను అడుగుతున్నాను, చెప్పావు కనుక అడుగు. అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్పు? ఆకాశపు వాకిండ్లను విప్పి, ఏమనుందండి? ఆకాశపు వాకిండ్లను విప్పి ఏం పట్టజాలని? మీ గృహమును పట్టజాలని. బీరువాలో డబ్బులు ఇస్తేనే దానికి అతుక్కుపోయే మనుషులు ఈ మొత్తం ఈ గదంతా డబ్బే అనుకోండి, అసలు ఒక్కోసారి ఉంటే ఏదైనా అయిపోయే పరిస్థితి ఉంది. ఒకసారి ఏం జరిగిందంట, ఓ పాస్టర్ గారి దగ్గరికి ఓ సంఘస్థురాలు వచ్చి ఆవిడ ఏం చెప్పిందంటే, అమ్మ అయ్యగారండి మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఇది ఎలాగైనా సరే మా ఆయనకి మీరే చెప్పాలండి. ఆయనకి మొన్న కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అపోలో హాస్పిటల్లో పెట్టామండి, కానీ ఇప్పుడు మంచి శుభవార్త అండి, ఇది మరి మేము ఆయనకి ఎలా చెప్పాలో మాకు తెలియట్లేదు, మీరు మాత్రం ఆయనకి చెప్పాలండి అని అంటే, అయ్యగారు ఏంటమ్మా అడిగితే అయ్యగారి చెవిలో ఆవిడ రహస్యం చెప్పింది. ఏం చెప్పిందంట, వాళ్ళ అబ్బాయి ఏదో సందర్భంలో ఓ లాటరీ టికెట్ కొన్నాడు, ఆ లాటరీ టికెట్కి 10 కోట్ల లాటరీ వచ్చింది. ఎంత వచ్చిందండి? ఇప్పుడు ఈ 10 కోట్ల లాటరీ వచ్చిందన్న విషయాన్ని ఎవరికి చెప్పాలా? యజమానికి చెప్పాలా? అప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? కొంచెం గుండె జబ్బు వచ్చి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆడికి చెప్తే ఏమవుద్దనే భయం ఈయనకి. భార్యగా ఆవిడకి ఏమో మా ఆయనకి ఏమంటే 10 కోట్లు వచ్చిందంటే అమ్మ పోయానే అని అంటాడేమో అని ఆవిడ భయం. ఆవిడ ఈ ఎవరితో బాగా చెప్పగలడో ఆలోచించాలి. పాస్టర్ గారులు అయితే కొంచెం చక్కగా మాట్లాడతారు కదా, ఆయన్ని అందులో పెట్టి ఇందులో పెట్టి అది చేసి మాట్లాడతారని వచ్చి పాస్టర్ గారికి చెప్పారు. పాస్టర్ గారికి ఏం తెలుసు? 10 కోట్లు వచ్చిందన్న విషయం ఈయనకి ఖచ్చితంగా తెలుసు. 10 కోట్లు వచ్చిందో లేదో తెలియదు ఎవరికి? ఆ మంచం మీద ఉన్నటువంటి భర్తకి తెలియదు, భార్యకి తెలుసు, మంచం మీద పడుతున్నటువంటి అయ్యా యాకోబు గారు బాగున్నారంటే, ఏదో మీ ప్రార్థనల వల్ల ఆరోగ్యం నెమ్మదిగా కుదిరిపడుతుందండి, బాగానే అంతా దేవుడు మేలు చేశాడని చెప్పుకుంటూ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెమ్మదిగా పాస్టర్ గారు ఆయన్ని మాటల్లో పెట్టాడు. ఏమంటే యాకోబు గారు, దేవుడు ఒక్కోసారి ఒక్కొక్కరిని చాలా ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు మీ బాబుకి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు దాన్ని బట్టి మీకు ఒకవేళ ఊరికే అంటున్నాను, ఒకవేళ ఏదైనా లాటరీ బాటరీ లాంటిది ఏదైనా మనకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరంటే ఆయన సమాధానం ఊరికనే మా అలాంటి వాడికి ఎందుకు వస్తుంది లాటరీ అని
ఒకవేళ వస్తే ఏంటి, అయ్యో అవి మనలాంటి వాళ్ళకి దరిదాపుకి రావండి, ఊరికే మనం ఆశ కొద్ది ఏదో టికెట్లు కొంటమే కానీ మనకి రావండి. లేదండి, మీకు ఒక 10 కోట్లు లాటరీ వచ్చింది అనుకున్నారు, ఏంటంటే అబ్బే మనకి ఎందుకు వస్తుందండి, వచ్చిందన్న సంగతి ఎవరికి తెలుసు, చెప్తున్న పాస్టర్ గారికి తెలుసు కదా. అందుకని ఊరికి పద్దాగా ఆ 10 కోట్లు అనే చెప్తున్నాడు. వాడికి చెప్తుంటే ఆడేమంటున్నాడు కనుక 10 కోట్లు మనకి ఎందుకు వస్తుంది అని ఆడ అసలు లెక్కలేనితనంగా మాట్లాడుతున్నాడు. ఎందుకో ఆడికి నిజం తెలియదు కనుక. ఈయన విసిగిస్తుంటే పాస్టర్ గారు ఆడి కోపం వచ్చింది, యాకోబు కోపం వచ్చి, ఏమండి ఒకవేళ అయ్యగారు మీరు అయ్యగారు అనే ఉద్దేశంతో నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను, నేను నా మాట అంటే తిరుగులేదు, ఒకవేళ నిజంగానే మాకు 10 కోట్లు వస్తే మీకు 5 కోట్లు ఇచ్చేస్తాను అన్నాడండి. అంతే పాస్టర్ గారు కింద పడిపోయాడు. పాస్టర్ గారికి తెలుసు కదా, నిజంగా పాస్టర్ గారికి ఏం తెలుసు, 10 వచ్చినట్టు తెలుసు కదా. ఇప్పుడు ఆయనకి ఎంత వచ్చేస్తుంది, ఆయన జీవితంలో తల కింద తపస్సు చేసి ఏం చేసినా 5 కోట్లు కాదు కదా, 5 లక్షలు కూడా సంపాదించాడు. ఇప్పుడు ఒక్క మాటతో ఆయన అయిపోయాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడైతే 5 కోట్లు మీ అన్నాడు, అమ్మా నేను పడిపోయినాడు లెగిసాడు, లెగిసున్నవాడు పడ్డాడు. కనుక దేవుని కార్యాలు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయంటేనండి, మీరు ఆయన అడిగింది ఇంత ఇవ్వగలిగితే ఆయన మీరు ఊహించజాలనంతటివి ఆ యొక్క ఆశీర్వాదాలే కానీ ఏదైనా కానీ ఇవ్వటానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడు. అందుకని ఆయన ఏంటున్నాడు, ఆకాశపు వాకిండ్లను విప్పి మీ గృహములు పట్టజాలనంత విస్తారమైనటువంటి కోతను మీకు అనుగ్రహిస్తానన్నటువంటి మహా గొప్ప దేవుని గుర్చినటువంటి సత్య సువార్త మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలా. మనం తెలుసుకున్న తర్వాత ఈ సత్య సువార్తను ఇతరులకు కూడా, మన ఊరికే ఇక్కడికి వచ్చి ఏదో హరికథ బుర్రకథలాగా కథ వినేసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అన్నింటికి గూట్లో పెట్టి మళ్ళీ ఆదివారం దాన్ని ఇట్లా దులుపుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు, దీనికిను ఇంత క్రితం మనం ఉన్న జీవితానికి ఆ డిఫరెన్స్, ఆ వ్యత్యాసం మనం తెలుసుకోగలగాలి. గతంలో నేను అన్యురాలుగా దేవుడు అంటే ఎవరు, నిజ దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అంటే మనకు చాలామంది దేవుళ్ళు తెలుసండి. ఈ లోకంలో బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు. హైందవ సోదరులు అయితే ఏకంగా ఎన్ని కోట్లు అండి వాళ్ళకి, ఎన్ని 3 కోటి. ఏం కోటి, మనకు ఒక్క దేవుడి పేరు గుర్తుంటలేదు, 3 కోట్ల దేవుడి పేర్లు గుర్తుంటాయి. అసలు 100 మంది దేవుడి పేర్లు చెప్పమనండి, ఎవడు చెప్ప. కనుక నిజ దేవుని తెలుసుకున్న తర్వాత మనల్ని ఇతరులు విమర్శించకూడని పరిస్థితి మన జీవితాలకు అవసరం. మనమేమిటో, మన జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలో, దేని ద్వారా సరిచేసుకోవాలో, ఎందుకు సరిచేసుకోవాలో, సరిచేసుకుంటే మన జీవితానికి కలిగేటువంటి మేళేమిటో అది మనం తెలుసుకుంటే చాలు. ఆడెవడకో ఆడి ఇష్టం వచ్చిందో ఆడు చేసుకుంటే చేసుకోవచ్చు. అతనికి చెప్పవలసిన బాధ్యత మాత్రం మందే. వింటాడా, మేలు పొందుతాడు, వినడా, పోతాడు, నరకానికి పోతాడు. కనుక ఈ స్థాయిలో మనం ఉన్నప్పుడు ఈ ఉపవాసం అనేటువంటిది ఏమిట్రా అంటే, దేవునికి సమీపంగా కూర్చుని దేవునితో మనం దేవునితో మాట్లాడటాన్ని ఏమని చెప్పారు ఇందాక అయ్యగారు, 3 అక్షరాల పదం వాడారు. ప్రార్థన అంటే ఏమిటండి, దేవునితో సంభాషించటం లేక మాట్లాడటం. దేవుడు మనతో మాట్లాడటం అంటే ఏంటి, ఇదిగో ఇది తీసి ఇది చదవటం, ఇందులో ఉన్నదాన్ని చదవటాన్నేమో దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే మనం దేవుడితో ఈ 2 పనులు చేస్తే చాలు మన జీవితాలు. ఈ దేవుడిని మనతో మాట్లాడటం మనం నేర్చుకోవాలా. ఆయన ఎలాగ మాట్లాడిస్తాడు, ఇదిగో ఈ వాక్యం అనేటువంటి దాని ద్వారా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమేమి చేయగలడో, నీ జీవితాన్ని ఎలాగ ఆయన మార్చగలడో అవన్నీ కూడా ఇందులో తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఇందులో రచింపచేశాడు. కనుక వాటిల్ని తెలుసుకుని ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తే మన జీవితాలని ఆయన ఎలా చేస్తాడంటే, మనము ఏమనుకుంటున్నాం, మనం మహా బ్రతికితే ఎన్ని సంవత్సరాలు బ్రతకొచ్చండి, బాగా ఎక్కువగా బతికాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు మనిషి, పోనీ 100 వేసుకుందారు, 100 ఊరుకోండి, ఇప్పుడు 100 ఎవడు బతుకుతున్నాడు అంట, పోనీ 100, అంతకంటే ఎక్కువ మనం బ్రతకలేం కదా. ఆ తర్వాత ఏమవ్వాలా,
100 తర్వాత ఏమవ్వాలండి? అంతేనా? అంటే మరణం అనేటువంటిది ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఆడు పేదవాడైనా, ధనికుడైనా, చదువు లేనివాడైనా, దరిద్రుడైనా, ఎవరైనా సరే ఏమవ్వాలండి? వాళ్ళందరూ కూడా ఇప్పుడు యేసు ప్రభువుని మన దేవుడిగా మనం విశ్వసిస్తున్న యేసు ప్రభువు కూడా ఏమైపోయాడండి? ఆయన కూడా మరణించాడు. కానీ ప్రభువుకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిట్రా అంటే, ప్రభువు నీతిమంతుడు కనుక, నిందారహితుడు కనుక, పాపము ఎరుగనటువంటి వాడు కనుక ఆయన మరణించి మళ్ళీ 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దేవుడు. మీరు ఈ సృష్టిలో ఏ దేవతల్ని, దేవుణ్ణి, ఏ గ్రంథాలు చూసినా సరే ఆ అవతారంలో వచ్చినవాడు ఏదో చేశాడు, ఆ తర్వాత ఏమయ్యాడు? పోయాడు. కానీ యేసు ప్రభు విషయంలో ఆయన వచ్చాడు, ఆ 3.5 సంవత్సరాలు ఏ విషయాలు ఈ మానవాళికి చెప్పాలనుకున్నాడో అవన్నీ చెప్పాడు. ఆ ప్రకారంగానే ఆయన వచ్చిన కార్యక్రమం ఏంటంటే, నా పాపాలు, మన జీవితంలో పాపం ఉంది అని అంటానికి ఇప్పుడు నేను గొప్పకునే ఏమంటే మీరు చాలా గొప్ప పాపి అన్నాను అనుకో, వెంటనే మీకు వచ్చేదేంటి? నిజమేనండి పాస్టర్ గారు, నేను చాలా పాపి అని ఒప్పుకో. పాస్టర్ గారు నన్ను పాపి అంటాడా? ఆడే పెద్ద పాపి, వాళ్ళ అమ్మ పాపి, వాళ్ళ ఆవిడ పాపి, వరుసనే మనం అందరం ఒక లిస్టే చదువుతాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మానవుడు జన్మతః పాపి అనేటువంటి విషయాన్ని బైబిల్ మహాగ్రంథం మనకి చెబుతుంది. వీలుంటే మనం అలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇప్పుడు మీరు ప్రారంభ దశలో దేవునికి సమీపంగా వచ్చి దేవుని యొక్క సత్య సువార్తను తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు కనుక ఇందులో ఉన్నటువంటి కొన్ని క్లిష్టమైన విషయాలు ఇప్పుడే మీరు తెలుసుకోకూడదు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటిరా అంటే, ప్రతిరోజు మీకు తెలిసినటువంటి మాటల్లో, మీకు తెలిసినటువంటి భాషలో, దేవుని సన్నిధిలో, ఇప్పుడు మీరు మీ భర్తతో కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు, మీ భర్త మీతో కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు, మీ పాప మీతో కొన్ని విషయాలు మాట్లాడలేకపోవచ్చు, మీ అబ్బాయి మీ విషయాలు కొన్ని వాడు చెప్పలేకపోవచ్చు. కానీ ఎందుకు? మీరు ఎదురు బదురుగా ఉంటారు కనుక ఈ విషయాలు చెప్తే దీని మీద ఏదైనా తిరుగుబాటు వస్తుందేమో ఒక భయం. కానీ దేవుడు అదృశ్య రూపి కనుక దేవుడికి విగ్రహం ఎందుకు? విగ్రహాలకిను విగ్రహారాధనకిను ఆత్మీయ ఆరాధనకు ఉన్న తేడా ఏంటంటే, విగ్రహాలు ఏం చేయవండి? మాట్లాడతాయా? కొన్ని నడుస్తాయా? ఏమండి? కొన్ని ఏమన్నా తింటాయా? ఏమీ చేయని వాటికి నువ్వు వేరే పేరు పెట్టడం వల్ల నీకు కలిగేటువంటి లాభం ఏమి లేకపోగా, ఆ పరిస్థితి ఎవడు కల్పిస్తున్నాడో వాడికి నువ్వు తీసుకెళ్ళి అన్యాక్రాంతంగా డబ్బులు ఆడి మొఖాన్ని పడేయటం చేస్తావు. దేవుడు ఆత్మస్వరూపి కనుక దేవునికి ఆత్మ లేదు. ఎందుకు? మనిషి 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఏమైపోవలేడు? చనిపోవాలి. చనిపోయిన తర్వాత మనం దేనితో నిర్మించామని బైబిల్ మహాగ్రంథం చెప్తుంది? మనం మట్టి చేత నిర్మించబడ్డాం కనుక మళ్ళీ మన శరీరం ఎందులోకి వెళ్ళిపోతుంది? అయితే మరి మట్టిలోకి వెళ్ళిపోయేదానికి ఇన్ని రకాలైనటువంటి కోతలు, ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ అవసరమా? మట్టేగా ఇది. ఎస్. ఇప్పుడు ఈ మట్టిని మహిమాన్వితమగలిగినటువంటి రూపాన్ని ఎవరి ద్వారా మనం పొందగలిగామంటే, అదిగో జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభువు వారు, యెహోవా తండ్రి మన యొక్క జీవితాలకు జీవాన్ని అనుగ్రహించాడు కనుక, ఆయన తన ఊపిరిని మనలోనికి ఊదాడు కనుక ఈ జీవుడు ఏమయ్యాడంట? జీవాత్మగా మారాడు. ఇప్పుడు మనం మరణిస్తే మన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని మనకు తెలుసు? మట్టి నుంచి వచ్చిందని తెలుసు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? ఎప్పుడైతే ఈ శరీరములో జీవము పోయిందో, ఈ శరీరాన్ని ఎవడైనా సరే ఉపయోగిస్తాడా? ఎవరికైనా అవసరమా? ఆడు ఎంత లావు, ఎంత ఎత్తున్నా, ఎంత కోటీశ్వరుడైనా, ఏమైనా సరే, అయ్యో ఈయన చాలా మంచోడండి, మాకు బాగా తెలుసు, చచ్చిపోయాడా, సరే ఒక వారం రోజు మా ఇంట్లో ఉంచండి, ఆ తర్వాత చూద్దారా? ఎవడన్నా అంటాడు? అసలు కట్టుకున్న భార్యతో కన్న పిల్లలతో సహా ముందు ఈయన ఎక్కడికి పంపించాలా? చచ్చిపోయాడు అనగానే ఫస్ట్ మనం చేసేది అక్కడ
గొయ్యి తీసారా ఏంటి? అప్పుడు వరకు అమ్మో మా నాన్న మా ఆయన అని బాగా ముద్రాడి పట్టుకుని ఇచ్చేసిన వాళ్ళు చనిపోయాడు రా అనగానే ఫస్ట్ ఎవరిని ఎక్కడికి పంపిస్తానా? అక్కడికి గొయ్యి తీయడానికి, ఇంకొకడిని అని పెట్టిలో పెట్టడానికి, పెట్టోడు పెట్టికి, గొయ్యోడు గొయ్యికి. ఈ అప్పటి వరకు ఈయనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఉన్నప్పుడు ఆయన ఎలాగన్నారు? నమస్కారం అండి, అమ్మ రాజు కూర్చేయరా అమ్మ. వీళ్ళలోంచి ఏం పోయింది? జీవం పోయింది. అదే తీసుకెళ్ళి పడండి, ఎవ్వడు దాచుకుంటాడు. కనుక మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి జీవము మనలో ఉన్నప్పుడే ఈ జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని మనం ఏం చేయాలా? వెదకాల, వెదికి ఆయనను మనం ప్రసన్నం చేసుకోగలగాలి. ఆయన చెప్పినటువంటి విధానం ప్రకారంగా మనం చేస్తే ఎస్, ఈ వ్యక్తిలో నేను జీవాన్ని పెట్టినందుకు, ఈమె లేకపోతే ఇతను నన్ను తెలుసుకునే ప్రయత్నం చేశాడు, నన్ను తెలుసుకున్నాడు కనుక ఎస్ రా బాబు చేయబెడతా, వెళ్ళిపోదరా. ఎందుకు? నేనేంటో తెలుసుకున్నాడు. అతనికి ఏం తెలిసిందంటే నన్ను జీవింప చేసినటువంటి జీవాధిపతి అయిన దేవుడు నన్ను ఇప్పుడు పిలుస్తున్నాడు. ఆ పిలవకు ముందు నాకు కొన్ని విషయాలు నేర్పాడు. అబ్బాయి ఇలా బ్రతకాలా, ఇలా బ్రతకూడదు, ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు, ఇది చేయాలా, తల్లిదండ్రులను సన్మానింపు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, ఓహో ఇవన్నీ చేయాలా. ఇవన్నీ మనం ఆచరించామనుకోండి, దేవునికి మనం సన్నిహితులుగా ఉండే ప్రయత్నం మనం చేసామనుకోండి, అప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు ఆయన? ఆయన ఎక్కడ ఉంటాడో మనల్ని కూడా తీసుకెళ్ళి దాన్ని ఈ లోకం అన్నాం మనం. కనుక ఈ ఉపవాస దినాలలో మనం దేవునితో ఉండేటువంటి ఆ సాన్నిహిత్యము, దేవునితో సహవాసము చేసేటువంటి ఆ పరిస్థితుల్లో ఇంత గొప్ప స్థితిలో ఒక్క మనిషికే ఉన్నదండి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. అయినా కానీ నవ్వగలిగిన ప్రాణి ఒకటే. ఏంటది? మనిషి ఒక్కడే నవ్వగలుగుతాడు, ఏడవగలుగుతాడు, నవ్వగలుగుతాడు. కోపం, అలకటం, గంతులేయటం, చిరాకు పడటం, ఇన్ని రకాలైనటువంటి పనులు ఎవరు చేయగలరు? ఒక్క మిగతా 83,99,999 ఈ పనులు చేయడు, ఒక్క మనిషే చేయగలడు. ఎందుకో తెలుసండి? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు చేయగలడు తెలుసండి? ఆదికాండం అనేటువంటి ఒక పుస్తకంలో మొదటి అధ్యాయం 26వ వచనంలో ఆయన ఒక మాట రాశాడు. ఏమనంటే దేవుడు మొదటి 6 దినాల్లో 5 దినాలు సృష్టిని అంతటినీ ఆయన దగ్గర కూర్చుని ఏం చేయలే. భూమి కలుగు అని ఆయన నోటి మాటతో ఉంటే అది అలాగైంది. ఆకాశము కలుగు అంటే కలిగి, సముద్రాలు కలుగు అంటే కలిగి, అన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు చేయవలసినటువంటి దీన్ని అంతటినీ చేశాను. ఎవరి కోసం చేయాలా? ఇప్పుడు మీరు 100 కోట్లు సంపాదించారండి, మీకు ఎవరో పిల్లలు లేరు అనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఎందుకు అంత సంపాదించాడు, ఎవరికి పెడతానికి? ఆండి కొట్టి ఈయన కొట్టి వచ్చేసి ఇచ్చేసి మొత్తానికి సంపాదించి ఎవడు పెట్టాడు? ఎవడు లేడు అటు వారసు అని మనం అంటలా. ఇక్కడ ఎంతో సృష్టిని చేశాడు, ఎవరి కోసం చేయాలా ఆలోచించి ఏం చేశాడు? అక్కడ చదువుతాడు. అక్కడ దేవుడు మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక. స్వరూపం అంటే ఇది, రూపం. పోలిక అంటే మీరు ఎక్కడన్నా చూడండి, మీకు కొందరు 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మనిషికి ఎవరికైనా సరే ముక్కు ఇక్కడే ఉందా? ముక్కు ఇక్కడ ఎక్కడన్నా వెనకాల ఉందా? వెనకాల ఎవరికైనా ఉందా? అందరికి ముందే ఉందిగా. కళ్ళు ఎక్కడున్నాయి అందరికీ? కాకపోతే లోకంలో కొంచెం అధికారం వస్తే కళ్ళు ఎక్కడికి ఎక్కినాయి అంటారు, అది వేరే విషయం. కానీ కళ్ళు ఇక్కడే ఉన్నాయి, చెవులు ఇక్కడే ఉన్నాయి, ముక్కు ఇక్కడే ఉంది, నోరు ఇక్కడే ఉంది. దేవునికి ఏవి ఎక్కడ ఉన్నాయో అవే మనకు ఉండేటట్టు ఆయన చెప్పాడు. అంటే ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతాం. దేవుడు మన స్వరూపమందు పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను
ఇక్కడ చూడండి, మళ్ళీ నేను చూస్తున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ. సో ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే, అమ్మో ఈ నాలాగే ఉండాలి. మనం కూడా అనుకుంటాం, అమ్మో అచ్చు వాళ్ళ అమ్మమ్మలాగానే ఉంది, ఎందుకుంటుంది? ముక్కు మాత్రం వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. కోపం బాబోయ్ వాళ్ళ మేనత్తదేనమ్మా. చూసారా మనం ఎన్ని పోలికలు, ఒక మనిషిలో 100 పోలికలు మనం చూస్తున్నాం. కానీ మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవడు కూడా ఒకడు పోలికతో ఇంకొకడు ఎవడో ఉండడు. ఏదో ఊరికే చూడటానికి అమ్మో అచ్చు దాన్ని ఎత్తు కూడా వాళ్ళ అత్త ఎత్తే వచ్చిందమ్మా అని అంటాం, కానీ ఒక్కడి పోలిక ఒకడికి కాదు. దేవుడు ఎంత గొప్ప శ్రద్ధ తీసుకున్నాడు మనిషిని సృష్టించడానికి. చూడండి, మీ వేలి ముద్రలు, ఒకడి వేలి ముద్ర ఈ భూమి మీద ఉన్నటువంటి 740 కోట్ల మందిలో మీకున్న వేలి ముద్రను కూడుకుండదు. మీ కంటిలో ఉన్నటువంటి కనుపాప ఇంకొక మనిషి కనుపాపతో ఉండదు. దేవుడు ప్రతి వారిని చేయటానికి అంత శ్రద్ధ తీసుకున్నటువంటి మహా గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కనుక, అలాంటి సర్వోన్నతుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, పాపరహితుడైనటువంటి దేవాది దేవుని మనం తెలుసుకోవాలంటే, మనం కూడా ఆయన చెప్పిన ఆ మార్గంలో కనుక మనం నడవగలిగితే, దేవునికి సన్నిహితంగా ఉండేటువంటి ఉపవాసము అని అంటే కేవలం తిండి మానటం ఉపవాసం కాదు. అయితే అది మనకి దేవునికి దగ్గరగా ఉండటానికి కొంత సహాయపడవచ్చు. ఎందుకంటే బాగా తినొచ్చారనుకో ఏమైపోద్దండి, కాసేపేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఏమీ లేకుండా నకనకలాడుతుంది అనుకోండి, లోపల మెలకుగా ఉండి చెప్పే మాటలు వినటం కానీ, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయటం కానీ చేస్తాం. కనుక ఉపవాసం అనేటువంటిది వేషధారణతో కూడినటువంటి స్థితిలో కాకుండా, దేవునిని సమీపముగా ఉండి దేవునితో సహవాసము కలిగి ఉండేటువంటి స్థితి మన జీవితాల్లోకి రావాలంటే మనకు ఉండవలసినటువంటి 4 లక్షణాలు. 1 పరిశుద్ధత మనలో ఉండాలా, 2 విశ్వాసము మనలో ఉండాలా, 3 నిరీక్షణ, ప్రభువు నన్ను ఏదో ఒక రోజు